జరగబోయే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఇక రేపు ఇవాళ డిఆర్సీ సెంటర్లో ఈవీఎంలు, వీవీప్యాలు, అదేవిధంగా ఎన్నికల సామాగ్రి అంతా డిస్ట్రిబ్యూషన్ సాయంత్రంలోగా పంపిణీ జరగనుంది. డిఆర్సీ సెంటర్లో కావచ్చు, పోలింగ్ కేంద్రాల్లో కావచ్చు ఎలాంటి కెమెరాలను ఏర్పాటు చేశారు, ఎలా నిఘా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోని జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డిజాస్టర్ అండ్ సంబంధించిన డైరెక్టర్ విశ్వజిత్, ఆయన అదేవిధంగా నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎట్లా కొనసాగుతుంది ఏర్పాటు? 2019 పార్లమెంటరీ ఎలక్షన్స్కి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీస్కి రేపు పోలింగ్ జరగబోతుంది. ఈరోజు P-1 అంటే ప్రీ పోలింగ్ డే. రేపు పోలింగ్ డేకి సంబంధించి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్కి చేసినట్టుగానే ఈసారి కూడా ఇంటిగ్రేటెడ్గా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి కంప్లీట్గా సీసీటీవీ కెమెరాస్ త్రూ అవ్వచ్చు, వెబ్ కాస్టింగ్ త్రూ అవ్వచ్చు, లైవ్ న్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ రిలే అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక కమ్యూనికేషన్ హబ్ లాగా పనిచేయడం జరుగుతుంది. పోలింగ్ డే రోజు ఇక్కడ 3 ప్రాంగ్డ్ కమ్యూనికేషన్ సెటప్ పెట్టడం జరిగింది. ఒకటి ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కి, ఏఆర్ఓస్కి VHF సెట్స్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్ కమ్యూనికేషన్ కోసము. టెలికమ్యూనికేషన్ సిస్టమ్ డెడికేటెడ్గా ఒక 10 లైన్స్తో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఫీల్డ్లో ఎటువంటి ఇష్యూ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి, ఇమీడియట్గా కన్సర్న్ అధికారికి తెలియజేయడానికి, దాన్ని రెక్టిఫై చేయడానికి వీలుగా ఈ సిస్టమ్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ మాణిక్రాజ్ సార్ గారు కూడా ఒక కొత్త యాప్ని డెవలప్ చేయడం జరిగింది. దీనివల్ల రేపు పోలింగ్ పర్సంటేజ్ ప్రతి 2 గంటలకి ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ఎంత పోలింగ్ జరిగింది, టోటల్ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని తెలుసుకునేడానికి వీలుండగా ఈ యాప్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ని కూడా అందరితో ఇంటిగ్రేట్ చేసేసి ఇక్కడ ఇమీడియట్గా ఇన్స్టంటేనియస్గా ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా చేశాము. అదేవిధంగా కమిషనర్ జిహెచ్ఎంసీ దానకిషోర్ సార్ ఆదేశాల మేరకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఈ రోజు నుంచి యాక్టివ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 3 స్క్రీన్స్ రన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్క్రీన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయినటువంటి సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ అండ్ అదర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కవర్ చేయడం జరుగుతుంది. రెండో స్క్రీన్లో ఎలక్షన్ కమిషన్ త్రూ వెబ్కాస్ట్ అయ్యే రిలేని ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీగా వీడియో సర్వేలెన్స్ అని ఉండడం జరిగింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 3979 పోలింగ్ స్టేషన్లో చూసుకున్నట్టయితే 1000 పోలింగ్ స్టేషన్స్ నుంచి మనకి లైవ్ వెబ్కాస్టింగ్ రావడం జరుగుతుంది. ఈ లైవ్ వెబ్కాస్టింగ్ని ఈ స్క్రీన్ మీద మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫీల్డ్ మీద ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, అది మెషినరీ ప్రాబ్లం అయినా ఇంకేదైనా ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ నుంచి దాన్ని రిజాల్వ్ చేసే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ రన్ చేస్తుంది. ఎంతమంది పనిచేస్తున్నారు సార్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్? అంటే ఇవాళ నుండి రేపటి వరకు పూర్తి స్థాయిలో ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉంటారు? ఎలాంటి సమస్యలు, దీనికి ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా అందుబాటులో ఉంచారు? ఎస్, ఇప్పుడు 10 లైన్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, టోల్ ఫ్రీ నెంబర్ని కూడా. అది కాకుండా ఎలక్షన్ గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఇక్కడ నుంచి రన్ చేయడం జరుగుతుంది. సివిజిల్ కూడా ఇక్కడ నుంచే రన్ చేయడం జరుగుతుంది. టోటల్గా 20 నుంచి 25 మంది సిబ్బంది 24 అవర్స్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని మ్యాన్ చేయడం జరుగుతుంది. మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరే నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఫైల్ చేశారు? రేపు ఎన్నికల వరకు ఏ విధంగా బందోబస్తు చేయబోతున్నారు? ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇన్ని రోజులుగా. అయితే నిన్న ఈవినింగ్ 5 o'clock నుంచి 48 hours ప్రయర్ టు పోల్ నియమాలు కూడా అన్నీ మొదలయ్యాయి. కంప్లీట్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ మీద దాదాపు 28 టీమ్స్, యాంటీ డిఫేస్మెంట్ టీమ్స్, 135 SST టీమ్స్, 135 FST టీమ్స్ చాలా అలర్ట్గా పనిచేయడం జరుగుతుంది. 40,000 పైచులకు యాంటీ డిఫేస్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా MCC కేసెస్ కూడా దాదాపు 63 MCC కేసెస్ బుక్ చేయడం జరిగింది. సో చూసుకున్నట్టయితే చాలా స్ట్రిక్ట్గా MCCని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతేకాకుండా సివిజిల్ యాప్ త్రూ ఈ సిటిజన్ MCCని కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో. సో ఆల్ ఇన్ ఆల్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఆల్సో. మొత్తానికి అయితే జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల విధుల్లో కూడా చాలా యూస్ఫుల్గా అవుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజు, V6 న్యూస్, హైదరాబాద్.